దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? అందరు వీడియోలు చూస్తూ ఉన్నారా? అందరు చూడండి. అందరు బలపరచబడతారు. దేవుళ్ళు ఎలా ఎదగాలనేది మీరు ఈ వాక్యాల ద్వారా మీరు బలపరచబడతారు. ఎవరో ఏదో చెప్పారని అటువైపు పరిగెత్తబాకండి. దేవుని వాక్యం బట్టి మీరు పరిగెత్తండి. అక్కడ వాక్యం ఉన్నదా లేదని గుర్తించండి. వాక్యం ద్వారానే పరిగెత్తండి. ఎవరో ఏదో చెప్తారని ఖచ్చితంగా మీరు అటు వెళ్ళొద్దు. ఎవరో ఏదో నోట్లో నుంచి వస్తుంది అని ఆ మాటలను బట్టి ఏదో అవసరాన్ని బట్టి మీరు వెళ్ళొద్దు. దేవుని దగ్గరికి ముందు అవసరాన్ని బట్టి రాకూడదు. ప్రభువా, నేను ఎరగాలి, నువ్వు నిజమైన దేవుడివని నమ్మి నువ్వు చేయకపో, అది నీ చిత్తం ప్రభువా, నువ్వు నిజమైన దేవుడని నీ దగ్గరికి వచ్చాను నేను అది అని దేవుడికి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడికి ప్రార్థన చేసి దేవుళ్ళు అలా ముందుకెళ్తుండే దేవుడే చూసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? యావత్తు నా మీద వేయమంటున్నాడు, మీ భారం అంతా నా మీద వేయండి అంటున్నాడు. అంతేలేగా మీరు ఏమీ చెప్పుకోకుండా మీరు కాముగా ఉంటే ఎవరు నిజమైన దేవుడు ఎవరు కూడా గుర్తించలేరు. ఈ లోకంలో ఎలా ఉన్నారంటే అది చాలా చెప్పుకునేది కాదు. నువ్వు ఎలా చెప్తున్నావు నీ దేవుడు నేనే నిజమైన దేవుడు అని చాలా దూరంకి వెళ్తుంది. ఆ మ్యాటర్ వదిలేద్దాం. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు తండ్రి. దేవానికి స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్న ప్రభువా, దేవా నీ లేఖన భాగముల నుంచి నాయన ప్రభువా, అయ్యా బిడ్డలకి నాయన తెలియపరచబడబోతున్న ప్రతి మాట కూడా ప్రభా నీ ఉండి నాయన నాలోని ప్రభా మాట్లాడండి ప్రభా. వారికి నాయన ప్రభా అర్థమయ్యేటట్టు నాయన ప్రభా ప్రతి ఒక్కరితో నాయన ప్రభా మీరు ముచ్చగించండి. అయా విని విడిచిపెట్టేవారు కాకుండా గ్రహించే బిడ్డలుగా దయచేసి అనేకమైన బిడ్డలకి షేర్ చేసి అనేకమైన బిడ్డల్లో తండ్రి వీరు కూడా సువార్త పాలు పంగులేటట్టు దయచిని ప్రభా. ప్రతి ఒక్కరు కూడా చేతునిచ్చేటట్టు దయచిని ప్రభా. ఈ మాటలు ఈ యూట్యూబ్లో నాయన ప్రభా అనేకమైన బిడ్డలకి నేను విస్తరించేటట్టు నీ కృప దయచేయండి. సువార్త అనేకమైన బిడ్డలకు వెళ్ళుటకు నీ కృప భాగ్యము దయచేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. త్వరగా చెప్పేస్తా వినండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము తీయండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైందంట వాక్కు. ఆ వాక్కు ఏమిటంటే, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేత్తును. అక్కడ తెలియపరచలేదంట దేవుడు. ఇర్మియా అక్కడ అడిగినప్పుడు ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు అక్కడ ఏం తెలియపరచలేదంట. దేవుడు నువ్వు కుమ్మరింటి వాడికి ఇంటికి వెళ్ళు, నేను అక్కడ తెలియపరుస్తానని ఇక్కడ లేఖన భాగం ద్వారా తెలియపరచబడుతూ ఉంది. ఎందుకంటే నా మాటలు నీకు తెలియజేత్తును, కుమ్మరింటికి వెళ్ళుము. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరింటికి ఇర్మియా వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి వాడు సారె మీద పని చేస్తూ ఉన్నాడంట. ఏం పని చేస్తున్నాడు? కుండలు తయారు చేయటము. మట్టి తీసుకొని, జిగట మట్టిని తీసుకొని ఆ మట్టిని ఆ సారె మీద పెట్టి కుండని రకరకాలుగా దాన్ని ఏ ఆకారంలో చేయాలో ఆ ఆకారం చేస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే కింద అదే మరి వచ్చింది కదని, వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగటి మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు వ్యక్తమైనట్లుగా దానిని మరొక కుండ చేసెను. ఇక్కడ మీకు అర్థమైందా? కుండ ఏంది, ఈ సారె మీద ఏంది, ఇర్మియా ఆడికి ఎందుకు వెళ్ళాడు, ఇర్మియా ఆడికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ దేవుడు ఏంది తెలియపరచబడబోతున్నాడంటే మన నిమిత్తమే దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మన నిమిత్తమే దేవుడు అక్కడ తెలియపరిచేది. కుమ్మరిని చూడడానికి కాదు, కుమ్మరి మంచితనం కాదు, కుమ్మరి ఇంకా ఏదో అక్కడ సంపాదన గురించి, కుమ్మరి ఉండే విధానం గురించి కాదు. ఆడ కుమ్మరి చేస్తున్న ఆ మట్టిని తీసుకొని ఆ కుమ్మరి దాన్ని ఏ విధంగా దాన్ని కుండనే తయారు చేస్తున్నాడో దాన్ని చూడటానికి అక్కడికి ఇర్మియా అని ప్రత్యక్షమై చెప్పిండు. కుండని చూడటానికి కాదు, అదే ఇర్మియాని కుమ్మరిని చూడటానికి కాదాడ
అక్కడ కుండని చూడటానికి, ఆ కుండ ఏ విధంగా తయారవుతుందో, ఆ కుండ తయారైన కుండ మళ్ళీ చేజారి, ఆ మట్టి ముద్ద చేజారి మళ్ళీ దాన్ని పట్టుకొని మళ్ళీ ఆ కుమ్మరి దాన్ని ఎలా మళ్ళీ దాన్ని తయారు చేస్తూ ఉన్నాడో దాని నిమిత్తం మాట్లాడుతున్నాడు. ఆ మట్టి ఉన్నది చూడండి, అది మనమే. ఆ మట్టి మనమే. ఆ మట్టిని పట్టుకున్నది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. అక్కడ గుర్తుపెట్టుకోండి, మట్టి మనం, పట్టుకుంది ఆ కుమ్మరి. ఆ మట్టిని పట్టుకున్నాడు. కుమ్మరి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ మట్టి మనమే. ఈరోజు నీవు ఒక మట్టి వలె ఉన్నావు. ఈరోజు ఒక ముద్ద వలె ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు. దేనికి పనికిరాని, ఫలితం లేని జీవితము జీవిస్తూ ఉన్నావు. నిన్ను ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. మరి ఈరోజు నువ్వు ఈ మాట ఎందుకు తెలియపరచబడుతూ ఉన్నాడంటే, ఆ మట్టిని తీసుకొని ఆ కుమ్మరివాడు ఏ విధంగా దాన్ని ఆ సారె మీదని దాన్ని ఆకారం వచ్చే వరకు, ఆకారం వచ్చేదాకా దాన్ని ఎంత ప్రయాసపడుతున్నాడో కుమ్మరిని, అందుకే అదే ఇర్మియాని అక్కడికి వెళ్ళమన్నాడు. చూస్తావని, నువ్వు ఆశ్చర్యపోయే రీతిగా. ఇప్పుడు నేను చెప్తే నీకు అర్థం కాదు. అక్కడ ఒక సాదృశ్యం తీసుకొని, ఒక ఉపమానం తీసుకొని దేవుడు అక్కడికి పంపన్నాడు. అక్కడ దేవుడు తెలియపరచడం కాదు, ముఖాముఖిగా చూస్తూ ఉన్నాడు ఆడ. అది చూపించటం కోసం దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇర్మియాకి అర్థమైంది ఏంటంటే, ఆ మట్టి ఏ విధంగా, ఆ మట్టిని తీసుకున్న ఆ కుమ్మరి ఏ విధంగా దాన్ని ఆ సారె మీద పెట్టి దాన్ని ఆకారం చేసిండో, ఇది ఇర్మియాకి అప్పుడు అర్థమైంది. మన బ్రతుకులు కూడా అలాంటి ఆకారంగా మార్చబడటం కోసమే ఈ లోకానికి దేవుడు వచ్చి ఉన్నాడు అని అక్కడ అర్థమైంది. ఈరోజు మనకు ఒక ఆకారం చేసి ఆ మట్టిని ఈరోజు మనకి జీవవాయువు ఊది ఈ లోకానికి మనం ఈ లోకంలో తిరుగుతూ ఉన్నామంటే కుండ వలె ఉన్నాం మనం. ఇప్పుడు ఫస్ట్ మట్టి తీసుకున్నాడు కదా, ఆ మట్టిని ఒక ఆకారం చేసి ఈ లోకాన్ని మనల్ని పంపించిండు దేవుడు. యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని పంపించిండు. ఇప్పుడు ఆ కుమ్మరి ఆకారం చేసిన తర్వాత ఆ మట్టిని తీసుకున్న తర్వాత ఏ ఆకారం వచ్చింది? కుండ ఆకారం వచ్చింది. ఆ కుండ ఎవరో కాదు, మనమే. ఇప్పుడు కుండ వలె మనము ఉన్నామన్నమాట. మట్టి ముందుగా స్టార్టింగ్లో మనం మట్టి తీసుకున్నాడు, ఆ మట్టిని కుండగా మనల్ని ఏర్పాటు చేసిండు. మరి ఈరోజు మళ్ళీ ఇందుట్లో ఇంకోటి ఉంది. మనం ఈరోజు ఆ రోజు ఇంకోటి ఏంటంటే, కుమ్మరి చేతిలో నుంచి దాన్ని సరి చేస్తూ ఉంటే ఆ కుండని చేతిలో నుంచి పడిపోయిందంట. కింద లేఖన భాగంలో అక్కడే ఉంది, మొత్తం చదవండి. పడిపోయింది ఆ కుమ్మరి చేతిలో నుంచి. పడిపోయిన తర్వాత ఆ మట్టిని మళ్ళీ తీసుకొని దాన్ని ముద్ద చేసి మళ్ళీ ఆ సారె మీద పెట్టిండు. అంటే అర్థం ఏంటంటే, ఈరోజు నువ్వు ఫస్ట్ చెప్పిన ఏంటంటే, మట్టి ముద్ద చేసి ఈ లోకానికి నీకు ప్రాణవాయువు ఇచ్చి ఈ లోకానికి కుండ వలె నిన్ను పంపించిండు. ఆ కుండ ఏ విధంగా వాడుతున్నారో మీకు అందరూ తెలుసు. ఈరోజు నువ్వు ఏ విధంగా పని పడుతున్నావో నీకు తెలుసు. రెండోది ఏం చెప్తున్నంటే, మళ్ళీ అది సారె మీద పని చేస్తూ ఉంటే పడిపోయినప్పుడు ఏ విధంగా అది పడిపోయిందో మళ్ళీ దాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ ఆకారం చేస్తూ ఉన్నాడు. అంటే అది పడిపోయిందని దాన్ని విడిచిపెట్టలేదు కుమ్మరి విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. నిన్ను దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఈరోజు ఆ భక్తిలో నుంచి నువ్వు తొలగి ఉన్నావేమో, దేవుని భక్తిలో నుంచి నువ్వు ఈరోజు వేరుపరిచి ఉన్నావేమో, పాపములో పడిపోయి ఉన్నావేమో, పాపములోనే ఉన్నావేమో. నిన్ను బయటికి రమ్మంటుండు. ఈరోజు నేను బాగు చేస్తా. ఈ లోకంలో
కుమ్మరి ఈ లోకంలో నువ్వు ఈ లోకంలో ఒక మనిషి వల్ల ఈ లోకంలో కుమ్మరికి ఉన్న జ్ఞానము నాకు లేదా? కుమ్మరి ఆ మట్టిని ముద్ద తీసుకొని మళ్ళీ దాన్ని తయారు చేయడం, పడిపోయిన ముద్దని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆకారం వచ్చేదాకా దాన్ని బాగు చేసిండు. నేను బాగు చేయలేనా? నేను ఈ లోకంలో మనుషుడికే అన్ని ఆలోచనలు ఉంటే అది కూడా నువ్వే ఇచ్చినావు, కానీ అన్ని ఆలోచనలు ఆ మనిషికే ఉంటే మరి ఈ లోకాన్ని సృష్టించిన సృష్టిని నేను ఈ లోకాన్ని ఇంత చీకటిని వెలుతుర్ని సమస్తమును అన్ని సమకూర్చి సమస్తం అన్నీ మీకు తెలియపరచుటకు మీ ముందు పెట్టాను. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదా? నీ కోసం నేను మరణించానే, నువ్వు నా కోసం వాడబడలేవా? నా మాటలు చెప్పబడలేవా? జనం ముందుకు వెళ్ళలేవా? తెలియపరచలేవా? ఈ మాట కూడా నువ్వేం వాడబడుతున్నావు? ఎవరికేం చెప్తున్నాను? ఈరోజు ఆ పడిపోయిన ముద్ద, ఈరోజు నువ్వు పడిపోయావు, ముందుగా చేసి ఉన్నావు. చేసిన కుండ ఏ విధంగా విస్తరింపబడుతుందో మధ్యలో మళ్ళీ నువ్వు ఆ కుండని మళ్ళీ అది కొన్ని రోజుల తర్వాత అది పాడైపోయిందేమో, కానీ నిన్ను బాగు చేయటం నేను యుద్ధంగా ఉన్నాను. ఆ ముద్దని మళ్ళీ నేను బాగు చేస్తా. నువ్వు నా దగ్గరకు వస్తే నా దేవుడు నన్ను చూడడేమో అనుకుంటున్నావేమో, నువ్వు రా, నా దగ్గరికి రా, వచ్చి నన్ను అడుగు, నేను బాగు చేస్తానా లేదా? ఎందుకంటే నేను ఎవరిని త్రోసివేసేవాడిని కాదు అంటున్నాడు. అందరినీ నేను చేరదీస్తాను. కుమ్మరి ఆ చేతిలో నుంచి సగం కుండ అయిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ ముద్ద చేసి దాన్ని బాగు చేసిండు. ఆయనకే అంత ఓపిక ఉన్నప్పుడు మన దేవుడు ఈ లోక సృష్టికర్తని మనల్ని విడిచిపెడతాడా? పడిపోయిన వేస్ట్ అయింది లేదని పారేయలేదు కుమ్మరి. దేవుడు కూడా నిన్ను పారేయడు. దేవుడు కూడా నిన్ను అదే 2 చేతులతో మళ్ళా నిన్ను ఆకారం చేస్తాడు. బాగు చేసే దేవుడు. రా, దేవుడి దగ్గరికి రా. దేవుణ్ణి ఆశ్రయించే ముందు ఎవరినో ఆశ్రయించటం కాదు. నేను ఎవరి దగ్గరకో వెళ్ళి నేను బాగుపడతాను అనుకోదు. ఎవరో ప్రార్థన చేస్తారు, ఎవరో పెద్ద సేవకుల దగ్గర, వాళ్ళ దగ్గర వీలే, అలాంటివి వద్దు. ముందు నువ్వు దేవుడి పాదాలు పట్టుకో. వింటున్నావు కదా ఈ లేఖనం బాగా, ఈ మాటలన్నీ వింటూ ఉన్నావు కదా, ముందు దేవుని దగ్గరికి రా. దేవుడి దగ్గరికి వచ్చి మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. దేవుడే మీకు కార్యం చేస్తాడు, నీకు విడుదలిస్తాడయ్యా. నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా నీ హృదయంలో ఉన్న ప్రతి భారం కూడా తొలగిస్తాడు. నువ్వు ఎలాంటి భయంకరమైన వ్యభిచారివైనా కానీ, నువ్వు ఎంత దొంగతనం చేసిన వాడివైనా కావచ్చు, పచ్చి బూతులాడుతున్న వాడివే కావచ్చు, అక్కడ మాటలు ఇక్కడ మాట చెప్తున్న వాడివే కావచ్చు, విచ్చల విడిగా తిరుగుతున్న వాడు, నువ్వు సోమరి వాడివే కావచ్చు, ఎవరైనా కానీ ఖచ్చితంగా నిన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు. దా, ఈరోజు వస్తావా? దా, దేవుని గదిలోకి వెళ్ళు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నిలిచి ప్రార్థన చెయ్యి. మోకాళ్ళేయి, 2 చేతులు చాపి దేవుని అడుగు. దేవా, నేను పాపినయ్యా అని అడుగు. ఆ క్షణమే ఈ వీడియో వినగానే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినట్టే వెంటనే నీకు జవాబు వస్తుంది. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాం అనుకోవద్దు. వెంటనే వెళ్ళు, దేవుని పాత్రలు పట్టుకో. నీకు దేవుడు కార్యం చేస్తాడు, నిజముగా కార్యం చేస్తాడయ్యా. చూడండి, ట్రై చేసి చూడండి. నా దేవుడు గొప్ప దేవుడో కాదని మీకే అర్థమవుతుంది. నా దేవుడు నిజంగా చేసేవాడా, నా దేవుడికి సాధ్యం కాదని మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. వెళ్ళకుండా మీరు తీర్పు తీర్చొద్దు. యాడ ఇచ్చిండయా నీ దేవుడు అని మీరు అనొద్దు, అనుకోద్దు. ఆ మనసులో కూడా రావద్దు, ఆ మనసులో కూడా నీకు రావద్దు. అంతే. నా దేవుడు చేస్తాడు, చేసే దేవుడు అని నువ్వు నమ్మి నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే ఈ క్షణము చెప్పలేవు, నీ ఇంటి ముందే ఆ ప్రతిఫలం రావచ్చు. నువ్వు స్వస్థపరచబడతావయా. పచ్చి వ్యభిచారివైనా నువ్వు విడుదల పంచుకుంటావు. దేవుడు ఆ వేషని చేరదీయలేదా? చాలామంది చేరదీసిండు. నా దేవుడు నేను గర్వంగా చెప్పుకుంటున్నా, నా దేవుడు గొప్పవాడని. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నా దేవుడే, ఆయన కారణం అదే. ఈరోజు నేను ఇలా మీతో మాట్లాడుతున్నానంటే ఆయన చిత్తము లేనిది ఏది కూడా జరగదు. నువ్వు ఏ కార్యమైనా చేసుకో,
అని దేవుణ్ణి ముందు ప్రేమించు. దేవుడికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత నువ్వు దేన్నైనా నువ్వు చేపెట్టు. అంతేలే కానీ నువ్వు ముందుగానే ఉదయాన్నే పండుకునేటప్పుడు ఉదయాన్నే దేవుడికి నువ్వు సమయం ఇవ్వకపోతే నువ్వు ఆ రోజు ఏ పని చేస్తున్నా కానీ ఆటంకాలే వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది, కానీ ఆటంకాలతో జరుగుతూ ఉంటుంది. కానీ దేవుణ్ణి పట్టుకో, దేవుని మహిమపరచాలయ్యా. మనం దేన్నైనా నేను బాగు చేస్తానంటుండ్రా. కుమ్మరి చేతుల నుంచి జారిపోయిన ఆ మట్టి మళ్ళీ కుండను తయారు చేసిన దాకా కూడా విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టడు నువ్వు వస్తే. ఆమేన్, ఆమేన్, ఆమేన్.